10వ అధ్యాయము చిన్న అంశాన్ని తీసుకుందాం. 17వ వచనం చదువుకుందాం. 7వ దూత పలుకు దినములలో అతడు బోరబోదబోవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగనని చెప్పాను. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఇప్పుడు చదవబడినటువంటి లేఖనం మీరు దీవించండి, ఆశీర్వదించండి. కొద్ది క్షణముల ప్రభు మీరు మాతో ఉండి ఈ రాత్రి ఈ బైబిల్ స్టడీని లేక మెసేజ్ స్టడీని ఆశీర్వదించండి. మేము వచ్చి మాకు తెలియని సంగతి తెలుసుకొని నేను ఎక్కువ స్తుతించే భాగ్యం ఇచ్చేయండి. మరి దగ్గరగా నేను స్తుతించడానికి ఇవి ఎంతగానో ప్రోత్సహించినట్లు, రాకడికి దగ్గరగా సిద్ధపరిచినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ సాయంకాల సమయంలో మరి మనము మెసేజ్ స్టడీ అని పెట్టుకున్నాం. దీంట్లో మెసేజ్ స్టడీ అంటే వర్తమానం యొక్క పరిశోధన, లేక వర్తమానంలో ఉన్న అనేక సంగతులు ధ్యానించడం, స్టడీ చేయటం అని కూడా వస్తుంది. మరి బైబిల్ స్టడీ అంటే బైబిల్ నుంచి స్టడీ చేసేది, వర్తమానం నుంచి స్టడీ చేసేది. ఇక రాత్రి కాలంలో నా ప్రియమైన సోదరులారా, ఒక చిన్న అంశాన్ని, అనగా కీలకమైనది, లేక ప్రపంచమంతా కూడా తలకిందులు పరుస్తున్నది కూడా ఇది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. చూడండి, బైబిల్లో 7వ దూత వచ్చినప్పుడు, బోర ఊదినప్పుడు దేవుని మర్మం అనేది సమాప్తమవుద్దని ఒక ప్రవచనం అండి ఇది. ఈ ప్రవచనము విలియం బ్రెన్హాంలో నెరవేర్చబడింది. సోదరుడు విలియం బ్రెన్హాంలో ఇది నెరవేర్చబడింది. సోదరుడు విలియం బ్రెన్హాము భూమి మీద ఉన్నప్పుడు బైబిల్ యొక్క మర్మాలన్నీ బయలుపరిచినటువంటి కార్యాలు చూస్తున్నాం. అదే ప్రవక్తని దేవుడు సైన్స్ ద్వారా రుజువు చేశాడు, వాక్యం ద్వారా రుజువు చేశాడు, సూచిక్రియల ద్వారా రుజువు చేశాడు, అద్భుతాల ద్వారా రుజువు చేశాడు. ఒక పక్క వాక్యము ద్వారా, ఇంకో పక్క సైన్స్ ద్వారా, ఇంకో పక్క మరి అద్భుతమైనటువంటి సూచిక్రియలు, అద్భుతాల ద్వారా మరి దేవుడు ప్రవక్తని పరిచయం రుజువు చేశాడు. అందుకే అంత్యకాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ అంత్యకాలంలో ప్రవక్త బైబిల్ ద్వారా రుజువు చేయబడటమే మాత్రమే కాకుండా సైన్స్ ద్వారా కూడా అతను రుజువు చేయబడడానికి చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. అయితే ఒక ప్రవక్త భూమి మీదకి వచ్చినప్పుడు బైబిల్ మర్మములు చెబుతూ కూడా జరగబోయే సంగతులు కూడా చెప్తాడు. ఒక ప్రవక్త భూమి మీద ఉండి కొన్ని వందల సంవత్సరాలకి తర్వాత జరిగే కార్యం ఏమిటో కూడా చెప్పగలడు. ఉదాహరణకి యెషయా కన్యక గర్భవతి కుమారుని కనుడు అనేది చెప్పినప్పుడు 712 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. ఎన్ని వందలండి? 712 సంవత్సరాలతో నెరవేర్చబడింది. అలాగే మోషేకి దేవుడు, అబ్రహాము చెప్తున్నాడు నేను విడిపిస్తానని. 400 సంవత్సరాల తర్వాత అబ్రహాము దాని గురించి మాట్లాడినప్పుడు 400 సంవత్సరాల తర్వాత మోషే వెళ్ళి ఇశ్రాయేలును విడిపించాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 400 సంవత్సరాలు. అంటే ఒక ప్రవచనము 400 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడుద్ది, ఒక ప్రవచనం 700 సంవత్సరాలు నెరవేర్చబడుద్ది. అలాగే యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు కపెర్నహూమా, నువ్వు ఆకాశం మట్టుకు హెచ్చించబడుతున్నావు, నేల మట్టుకు దిగిపోతావని గద్దించాడు దాన్ని యేసుప్రభు. అదంటే అండి, యేసుప్రభు చెప్పిన తర్వాత 100 సంవత్సరాలకి కపెర్నహూం అనేది కూలిపోయిందండి. ఎన్ని సంవత్సరాలు? కాబట్టి ఒక ప్రవచనం అనేది 100 పట్టొచ్చు, 1000 పట్టొచ్చు, కానీ అది దేవుని ప్రవచనం అయితే ఖచ్చితంగా అది దాని కాలంలో నెరవేర్చబడుతుంది. అలాగే మలాకి అనే ప్రవక్త ఏలియా కోసం చెప్పాడు, ప్రవచించాడు. మలాకి అనే ప్రవక్త ఏలియా వస్తాడని ప్రవచించాడు అన్నమాట. ఒక మలాకి అనే ప్రవక్త 2 ఏలియాల కోసం మాట్లాడాడండి. యేసు ప్రభువుకి రాకడకు ముందు వచ్చేటువంటి మొదటి రాకడకు ముందు వచ్చేటువంటి ఏలియా ఆత్మగలవాడు యోహాను కోసము, అలాగే మరి రెండో రాకడ ముందుకు వచ్చేటువంటి ఏలియా ఆత్మ కలిగిన విలియం బ్రెన్హాం కోసము, ఈ 2 కోసం కూడా ఒకే మలాకి ఒకే వచనంలో ఒకే అధ్యాయంలో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగాక.
నేనేం చెప్పబోతున్నానంటే ఈ రాత్రి 7వ దూత ద్వారా చాలా సంగతులు బయటకు వచ్చాయి. వాటిలో ఒక దాన్ని, కీలకమైన దాన్ని, ప్రపంచం యావత్తు దానికోసం అతలహకొతలవుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఆ అంశానికి వచ్చే ముందు నేను ఈ ప్రవక్త కోసం మీతో కొద్దిసేపు చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఒక ప్రవక్త రంగం మీదకి వచ్చినట్లయితే ఏ ప్రవక్త అయినా, దేవుని ప్రవక్త ఏ ప్రవక్త అయినా రాబోయే కాలాన్ని ముందుగా చెప్తాడన్నమాట. అతను చెప్పే సమయానికి అది నెరవేర్చబడకపోవచ్చు, తర్వాత కాలానికి నెరవేర్చబడవచ్చు. ప్రైజ్ గాడ్, దేవునికి మహిమకలుగాక. నాసిజం పాసిజం కమ్యూనిస్టులో కలిసిపోద్దని చెప్పాడు ఆయన, విలియం బ్రాన్హామ్ అనే ప్రవక్త. అది కలిసిపోయింది. మరి స్త్రీలు దిగంబరంగా ఉంటారని, అర్ధనగ్న వస్త్రాలు వేసుకుంటారని, లోదుస్తులతోనే తిరుగుతారని ఎప్పుడో చెప్పినప్పుడు నెరవేర్చబడిందండి. అంటే ఏం చెప్తానంటే, ఒక ప్రవక్తని దేవుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా వాక్యము ద్వారా మాత్రం కాకుండా ప్రకృతి ద్వారా కూడా, సైన్స్ ద్వారా కూడా రుజువు చేస్తాడు. దేవునికి మహిమకలుగాక. కాబట్టి ఒక మలాకి యేసుప్రభు ఒక మొదటి రాకడానికి ముందు వచ్చే ఏలియా పరిచర్య గురించి, అదే మలాకి యేసుప్రభు రెండో రాకడానికి ముందు వచ్చేటువంటి ఏలియా ఆత్మ గురించి మాట్లాడటం చాలా విశేషం. మరి ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క దానికోసం ప్రవచించాడండి. అలా మనం జకరియా గ్రంథం చూసాం అనుకోండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో ఒక జకరియా గ్రంథంలో చాలా ప్రవచనాలు ఉన్నాయండి. చెప్పాలంటే ఒకసారి మీకు తిరిగేద్దాం. చూడండి, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్త కోసం అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ జకరియా గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయన్నమాట. ఈ జకరియా గ్రంథం 4వ అధ్యాయంలో కూడా మీకు కనిపిస్తుంది. 7 దీపస్తంభములు, 7 గొట్టములు, యెహోవా యొక్క 7 నేత్రములు అని కూడా కనిపిస్తుంది. 4వ అధ్యాయం అంతా కనిపిస్తుంది. ఇదంతా ప్రవచనాలు అన్నమాట. ఇవన్నీ కూడా ప్రవచనాలు. మరి అదే జకరియా గ్రంథంలో ఇంకా మనం చూస్తే 11వ అధ్యాయంలో 13వ వచనంలో యెహోవాకి ఏర్పరిచినటువంటి జీతం 30 నాణెముల కోసం రాయబడింది అన్నమాట. అది కూడా ప్రవచనమే, కానీ అది యెహోవా కొరకు 30 నాణెములు, కానీ ఇది యేసుక్రీస్తు నెరవేర్చబడుద్ది. అక్కడ ప్రవచనం కనిపిస్తుంది. 12వ అధ్యాయంలో ప్రవచనం కనిపిస్తాయి మనకి. దావీదు సంతతి వారు అందరూ బాగా ప్రలాపిస్తారు అనేది, అది ఇంకా నెరవేర్చబడలేదండి. జకరియా 12వ అధ్యాయం చదవండి. పోయిన తర్వాత 14 వచనాలు ఉంటాయి, చాలా తక్కువ వచనాలే. కానీ అందులో దావీదు సంతతి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణను ఆత్మను కుమ్మరిస్తని చెప్పాడు. అంటే అది ఎప్పుడు తెలుసా? రెండో రాకడలో ప్రభు వచ్చినప్పుడు, సంఘం అన్యవధి వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలుకి ఆయన బయలుపరుచుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, పెద్ద కుమారుడు చనిపోతే జ్యేష్ఠుడు ఏ విధంగా బాధపడతారంటే, అయ్యో మా కోసం వచ్చిన మిమ్మల్ని చంపేశామా ప్రభు అని గుండు పగిలినట్టుగా, భయంకరంగా గుండ్లు పగిలినట్టుగా ఏడుస్తారన్నమాట వాళ్ళు. అప్పుడు దావీదు సంతతి వారంటే యూదా గోత్ర వారు, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎలా అంటే భయంకరంగా సంతాపం పడతారన్నమాట. వాళ్ళు ఎలా ప్రలాపిస్తారనేది కూడా ఇక్కడ బైబిల్లో రాయబడింది. కానీ ఇంకా అది జరగలేదు. బట్ ఒక దినమున ఖచ్చితంగా ఈ ప్రవచనము నెరవేర్చబడింది. కానీ జకరియా చెప్పి యేసుప్రభు మొదటి రాకడ ముందు చెప్పాడు. కానీ ఇది రెండో రాకడ తర్వాత, అనగా అన్యవధి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రవచనం నెరవేర్చబడుతుందండి. బైబిల్తో సహవాసం చేయండి, బైబిల్ ప్రవచనాలతో కొంచెం నడవండి. అప్పుడు మనము ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది, ఎలాంటి అద్భుతమైన ప్రవచనం కలిగి ఉన్నామని తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగాక. 13వ అధ్యాయంలో ఇంకో ప్రవచనం ఉంది. ఆయన గాయాలు, తన చేతులు ఆయన చూపించినప్పుడు, అయ్యా ఏంటి గాయాలు ఏంటి అన్నప్పుడు ఆయన అంటాడు, నా సొంత జనులే, నా సొంత వారే నన్ను కొట్టారు, లేకపోతే నా సొంత జనులు సిలివేశారు, నా సొంత జనులు ఈ గాయాలు చేశారని ఆయన తనని బయలుపరుచుకుంటాడు. అదర 14వ అధ్యాయం వచ్చేసరికి ఆయన 4వ వచనంలో యెహోవా యుద్ధరీతిగా బయలుదేరి యుద్ధకాలం మందు ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవ కొండ మీద ఆయన పాదాలు ఉంచగా, ఆయన పాదాలు, యెహోవా అంట ఒలీవ కొండ మీద యెహోవా దేవుడు పాదాలు ఉంచుతాడు అనేది ప్రవచనం. ఎవరండి? ఎవరు? ఒలీవ కొండ మీద పాదాలు ఉంచేది యెహోవా అని చాలా స్పష్టంగా రాయబడింది.
కానీ అదే ఒలివ కొండ నుంచి అపోస్తల కార్యముల గ్రంథంలో మొదటి అధ్యాయంలో చూస్తే దూతలు చూస్తుండగా యేసు ప్రభువారు ఆ ఒలివ కొండ నుంచి అలా పైకి ఎత్తబడతాడు, ఆరోహణం అవుతాడండి. ఆయన ఆరోహణమయ్యాడనే మాట మనకు బైబిల్లో చాలా చోట్ల ప్రవచనాలు ఉంటాయి. అప్పుడు ఆ దేవదూతలు అంటున్నారు, అయ్యా గలిలీ మనుషులారా ఏంటి ఇలా చూస్తున్నారు? ఏ కొండ మీద నుంచి అయితే యేసు ప్రభు ఈ రీతిగా పైకి వెళ్ళాడో మళ్ళీ అదే కొండ మీదకి వస్తాడనేది రెండవ రాకడగా అనమాట. అంటే ఒలివ కొండ మీద వెళ్ళింది ఎవరు? యేసు ప్రభు వారు. మళ్ళీ ఒలివ కొండ మీదకి వచ్చింది ఎవరు? యేసు ప్రభు వారు. కానీ ప్రవచనం ఏం చెప్తుంది? యెహోవా అని చెప్తుందండి. ఇది సంఘశాఖకి ఇతరులకి అసలు వంట పడదండి, పట్టించుకోవద్దని అసలే. కానీ యెహోవా 14 అధ్యాయంలో గొప్ప ప్రవచనం అండి. అది ఇంకా నెరవేర్చబడలేదు. ఇది ఇంకా నెరవేర్చబడటానికి అక్కడ ఆ కొండ రెండుగా పాయలవ్వాలి. అదే నేను చెప్పాను, ఆ కొండపైనే కింగ్ డేవిడ్ హోటల్ కడదాం అనుకున్నారు సైన్స్, కానీ అది పగిలిపోద్దని చెప్పారని ఆగిపోయారు. ఆ కొండ ఇంకా అలాగే ఉంది. ఆ కొండే ఒలివ కొండ. ఆ కొండ మీద ఆయన చేతులు, ఆయన పాదాలు పెట్టగానే ఆ కొండ అంట రెండుగా పాయలైపోద్దట. అప్పుడే 1,44,000 మంది ఆ కొండలోనికి వస్తారన్నమాట. అది ఎప్పుడు? అన్యవధువు భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత జరిగే కార్యం. చూసారా? ఇంకా ఈ ప్రవచనం అనేది ఇంక నిలిచిపోయింది. అలా బైబిల్లో కొన్ని ప్రవచనాలు జరిగాయి, కొన్ని ప్రవచనాలు జరుగుతున్నాయి, కొన్ని ప్రవచనాలు జరగబోతున్నాయి. అందుకే క్రైస్తవుడు ప్రవచనాలతో కాస్త సహవాసం కలిగి ఉండాలండి. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. 14 అధ్యాయంలో దిగి వస్తాడండి ఆయన. అదే 14 అధ్యాయంలో 7వ వచనంలో సాయంకాలం మందు వెలుగు కలుగును అనే ప్రవచనం ఉందండి. అది లౌకిక సాయంకాలం అనమాట. ఇలా 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 ఇదే మలాకి, మళ్ళా జకరియా తర్వాత మలాకి వస్తున్నాడు. ఈ మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో యోహాను కోసం ప్రవచనం. మలాకి 4వ అధ్యాయంలో యేసుప్రభు ముందు వచ్చేటువంటి ఏలియా ఆత్మగిన యోహాను కోసం. అదే మలాకి 4వ అధ్యాయంలో మళ్ళీ పిల్లల హృదయాలు తిప్పేటువంటి ఏలియా ఆత్మగినటువంటి వ్యక్తి కోసం చాలా రాయబడింది అనమాట. చాలామంది పేర్లు ఎక్కడున్నాయి అంటారు. పేర్లు కాదు, పరిచర్య ఎక్కడుంది వెతకాలి ముందు. ఆ పరిచర్య ఎవరిలో నెరవేర్చబడుతుందో ఆ వ్యక్తి యొక్క పేరును బట్టి అతని మీద ఏ ఆత్మ ఉన్నదో చూడాలి. పేరు యోహాను కానీ పరిచర్య ఏలియా పరిచర్య. పేరు విలియనము కానీ పరిచర్య ఏలియా పరిచర్య. రేపు వచ్చేటువంటి యూదులకి వచ్చేటువంటి మోషేలియాలను కనబడదు వాళ్ళకి. వాళ్ళ మీద వారి పేర్లు ఏ ఉంటాయి కానీ వారి మీద ఏలియా ఆత్మ, ఒకరి మీద మోషే ఆత్మ ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మీరు పసిగట్టాలి. కాబట్టి పేరేది అంటే, ఒకడు వచ్చి 400 సంవత్సరాల తర్వాత విడిపిస్తాడని చెప్పినప్పుడు ఎవరైతే విడిపించాడో వాడే ఆ వ్యక్తి అనమాట. కన్యక ద్వారా ఎవరైతే పుట్టాడో వాడే ఇమ్మానుయేలు అనుకోవాలన్నమాట. ఆ విధంగా ప్రవచనం అనేది అందరూ తెలుసుకుంటారు, కానీ ప్రవచనం నెరవేర్చబడే సమయానికి దాన్ని అంగీకరించకపోవటం చాలా విచారకరం అన్నమాట. అలాగే మలాకి 4వ అధ్యాయం కూడా మన కాలానికి ఒక ప్రవచనం అండి. ఇది మనం జీవిస్తున్న కాలానికి ఏలియా పరిచర్యకి సంబంధించినటువంటి వచనం. అలాగే ప్రకటన గ్రంథం 10:7 చూసాం, చదవండి. 7వ దూతగా ఉండి ఆ వ్యక్తి బోర ఊదినప్పుడు దేవుని సువార్త మర్మం అంతా సమాప్తం అవుద్ది. బోర ఊదినప్పుడు సువార్త మర్మం సమాప్తమైనప్పుడు జరిగే కార్యం ఏంటంటే ఎత్తబడికి ఒక విశ్వాసం వస్తుంది. దేవునికి మహిమ కలిగాక. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంతగా, ఈ ప్రవక్త కీలకమైన అంశాన్ని కోసం మాట్లాడాడు. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అవన్నిటిలో ఒకటి మాత్రమే ఈ రాత్రి చాలా క్లుప్తంగా చెప్తాను. ప్రజెంట్ లేక ప్రస్తుతము ప్రపంచమంతా దానికోసము గందరగోళంలో కూడా ఉన్నారండి. ఆ అంశం కోసం ఏంటి మీరు అనొచ్చు, అంశం రాసుకోండి. ఆయన అంటాడు ఈ కాల ప్రవర్తనకి ఏం పేరు పెట్టాడంటే ప్లేయింగ్ సెసెస్, ఆకాశములు ఎగిరే పల్లెములు అన్నాడు. వీళ్ళు ఎంతగా ఉంది, ఆకాశంలో ఎగిరే పల్లెములు, ప్లేయింగ్ సెసెస్. దీన్ని ఆకాశంలో ఎగిరే తట్టలు అని కూడా పిలిచాడు. తట్టలేండ్రా, తట్ట అనుకోండి అంతే, తట్టలు. పల్లెములు అన్నారు అనుకోండి అంతే, పల్లెములు. ఆకాశంలో కనబడే సూచులు అని కూడా చెప్పబడిందండి. కాబట్టి రాత్రి నేను 7వ దూత బోర ఊదుతున్నటువంటి సమయంలో, అనగా అతడు సువార్త బోధిస్తున్నప్పుడు కూడా ఆయన బోధిస్తున్న అనేక మర్మములలో, అనేక రహస్యమైన కార్యాలలో ఇదొక్కటి, ఆకాశంలో ఎగిరే పల్లెములండి. చాలా కాలం క్రిందట ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట.
ఏమొచ్చాడంటే, నేను రాశాను దాన్ని, నా దగ్గర రాసి ఉంచుకున్నాను, ఎగిరే పల్లెమా నీది వేరే లోకమా అని. ఎగిరే పల్లెమా నీది వేరే లోకమా. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఆ పల్లెము వేరే లోకానికి చెందిందండి. అంత మాత్రం కాదు, చరిత్ర ప్రకారముగా ఇది నిన్నగా మనం చూసాను, అది మీకు నేను చూసించాను దాన్ని. ఒక రోజు 2 రోజుల క్రితము మరో 2 వారాల్లో అంటున్నారా, మరో 2 వారాల్లో ఎలా చూస్తున్నారు, మరో 2 వారాల్లో మనుషులు ఏలియన్స్ మధ్య వారు అంట. నా దగ్గర ఉంది, ఈ మధ్యనే వచ్చింది వార్త. మరో 2 వారాల్లో మనుషులకి ఏలియన్స్. దీన్ని చూడండి, ఈ ఎగిరే పల్లెములను, ఈ రహస్యములను, ఈ తట్టలను, ప్లేనింగ్ సెల్స్ అనపడుతున్నటువంటి ఈ కార్యాన్ని ప్రజలు ఏమనుకున్నారంటే ఏలియన్స్ అనుకున్నారు. ఇప్పుడు ఏలియన్స్, యూఎఫ్ఓ ఏ పేర్లు పెట్టారు, చాలా పేర్లు ఉన్నాయి, వాటికి రకరకాల పేర్లతో పిలిచారు. కానీ ఎలా పిలిచినా కానీ అచ్చతెలు చెప్పుకోవాలనుకుంటే ఆకాశంలో ఎగరేటువంటి తట్టలు పల్లెములు అనేది మాత్రం వాస్తవం. దీన్నే ఏలియన్స్ అనే మాట మనం బాగా అర్థం చేసుకుంటే గ్రహాంత జీవులు అని కూడా అన్నారండి. అంటే గ్రహాంత జీవులుకి, ఈ భూమి మీద మనుషులకి, ఆఫ్ఘనిస్తాన్కి, ఇప్పుడు అమెరికాకి, భారత్కి జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో, వీళ్ళు యుద్ధం జరిగితే ఏమవుతుంది, యుద్ధం జరిగిన తర్వాత జయిస్తే ఆ దేశంలో లేక ఆ ప్రాంతాన్ని వరి చేస్తారు, జెండా పాతి వశపరుచుకుంటారు. అలా మన ప్రపంచ నాయకులు, మేధావులంతా ఆలోచించింది ఏంటంటే, మనుషులైన మన మీదకి మనకంట చాలా 100,000 సంవత్సరాలు పాస్ట్గా వెళ్ళిపోయినటువంటి గ్రహాంత జీవులు ఉన్నారు. కంప్యూటర్ నాలెడ్జ్ అందువల్లకి వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు, జరగబోయే కొన్ని కాలాలకు ముందుగా ఉన్నారు. గ్రహాంత జీవులని ఒక ప్రపంచం ఉంది. కాబట్టి ఆ గ్రహాంత జీవులు పలానా ప్రాంతంలోంచి, అంతరిక్షంలోంచి లేక పైనుండి దిగి వచ్చి ఈ భూమి మీద మనుషులందరూ చంపేసి వాళ్ళు భూమిని వెళ్తారు అనేది భూమి మీద నాసా మొదలుకొని పెద్ద పెద్ద సైంటిస్టులు, మేధావులు అందరూ కూడా ఇదే ఆలోచన ఉన్నారండి. గ్రహాంత జీవులు ఉన్నాయి అని ప్రతివాదనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయండి. అదిగో కనిపించింది, ఇదిగో కనిపించింది, అదిగో దిగొచ్చింది, ఇదిగో తిరిగి వెళ్ళిందని చెప్పి చాలా వార్తలు మనం విన్నాం. మరో 2 వారాలు అంటండి మనుషులు ఏలియన్స్ మధ్య వారంట. మరి కాసుకోండి. ఒక రోజు క్రితం వచ్చింది, నేను చూశాను దీన్ని. అయితే దాన్ని తీసుకు ఉద్దేశం అది కాదు, కానీ ఆల్రెడీ నా అంశం నాకు ఉంది ఆల్రెడీ చెప్పడానికి. దానికి సరిపడగా అది ఒకటి వచ్చిందనమాట అండి. ఇంతకుముందు ఒక ఆర్టికల్ చెప్పారు కదా, ఎగిరే పల్లెమని ఇది వేరే లోకమా అని. కానీ వాస్తవం గమనించిన పేర అసలు ఈ ఆకాశమందు కనబడుతున్న ఈ రహస్యమైన సూచనలు ఏమిటి? కొందరు తట్టలు, పల్లెములు, ఫ్లయింగ్ సాసర్స్, లేకపోతే ఒక రహస్య కార్యాలు, లేకపోతే గ్రహాంత జీవులు, వాళ్ళు గ్రహాంత జీవులు, ఏలియన్స్ అని నానా రకమైన పేర్లతో వాళ్ళు పిలుస్తున్నారు. అయితే మొత్తం మీద భూమి మీద ఉన్నటువంటి మానవులకి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, గ్రహాంత జీవులు అంటూ ఉన్నారు, వాళ్ళు ఇవాళకో రేపు ఎప్పుడైనా వచ్చి భూమి మీదకి వచ్చి దాడి చేస్తారు, మనం అప్పుడు వాళ్ళు ఎదుర్కోలేము, కాబట్టి దానికోసం ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి గ్రహాంత జీవులను చంపడానికి ప్రిపేర్ అవుతున్నారండి మన 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 యొక్క ప్రపంచ మేధావులందరూ కలిపి. ముఖ్యంగా నాసా దాంట్లో చాలా ముందడుగు ఉంది. ఏది ఏమైనా అసలే ఈ ఆకాశంలో ఎగిరే ఈ పల్లెములేంటి, ఈ రాత్రి మనం దాన్ని తేల్చుకుందాం, వివరించుకుందాం. దీని గురించి కూడా ఎవరు చెప్తారంటే, ప్రకటన గ్రంథం 17:7 దూత, మానవ దూతే చెబుతుంది ఈ కార్యాన్ని. దీని గురించి కూడా ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడెప్పుడు వచ్చిందో, ఎప్పుడెప్పుడు జరిగిందో కూడా నేను రాసి ఉంచాను ప్రియారా. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో దాని స్థానం ఏంటో మనం చూడబోతున్నాం. లోకము దానికోసం ఏం చెప్పుకున్నదో చూడబోతున్నాం. మేధావులంతా ఏం చెప్తున్నారో దాన్ని కూడా మనం చూడబోతున్నాం. ఇది నిజంగా అసలు ఉన్నాయా లేవా అనేదానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆకాశంలో ఎగిరిపోయే పల్లెములట అక్కడక్కడ కనిపించి వెంటనే అదృశ్యం అవటం అనేది చూసిన సందర్భాలు ఉన్నాయంటండి.
ప్రైజ్ ది లార్డ్. చూడండి చరిత్ర. క్రీస్తు పూర్వము ఆకాశంలో ఎగిరే పల్లెములు కోసం ఒక చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు రానప్పుడు కూడా, యేసు ప్రభు మొదటి రాకడానికి ముందు కూడా ఇలా ఆకాశంలో ఈ దృశ్యాలు కనబడటం అనేది అక్కడక్కడ ఉన్నాయి. క్రీస్తు రెండు రాకడ ముందు కూడా ఇవి కనిపిస్తున్నాయి. రీసెంట్గా మన కాలంలో కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏలియన్స్ లేక గ్రహంత జీవులు లేక ఫ్లయింగ్ సక్సెస్, ఆకాశంలో ఎగిరే పల్లెములు లేక తట్టలు అని చెప్పుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగాక. ప్రజలు వీటి కోసం చాలా ఆలోచన కలిగి ఉన్నారు. క్రీస్తు మొదటి రాకడకు ముందు కూడా ఆకాశంలో సూచనలు ఉన్నాయి. క్రీస్తు పూర్వము చూడండి 1450లో 5 మీటర్ల వెడల్పులో కనిపించిన ఆకాశములో మాయం అంటే 1450 సంవత్సరంలో 5 మీటర్ల వెడల్పులో ఈ పల్లెములనేవి కిందకు వచ్చి కనిపించి మళ్ళా మాయమైపోయాటండి. మళ్ళా క్రీస్తు పూర్వం, ఇది శకమా క్రీస్తు పూర్వమా? క్రీస్తు పూర్వం అంటే యేసు ప్రభు రాకడకు ముందు జరిగిన సంగతులు చరిత్ర. అలాగే 1235 సంవత్సరంలో అంటే 14 ముందు అనమాట, 1235 సంవత్సరంలో జపాన్లో సెప్టెంబర్ 24 తారీఖున టోక్యో అనే సమయంలో, టోక్యో అనేటువంటి టోక్యో అనేది బాగా ప్రధానమైనది లేక సిటీ, లేకపోతే దాన్ని ఏమంటారు రాజధాని, జపాన్కి హెడ్ క్వార్టర్ ఈ టోక్యో. ఈ ప్రాంతంలో కూడా 1235 సంవత్సరంలో జపాన్ ప్రాంతంలో కూడా ఈ ఎగిరే పల్లెములు ఈ ఆకాశంలో అటువంటి ఈ తట్టలు కనిపించట అలా తిరిగి చక్కెర కొట్టి వెళ్ళిపోయాట. అది చరిత్రలో ఉంది. ఆ తర్వాత ఆకాశంలోనికి తిన్నగా దూసుకువెళ్ళి పల్లెములను చూశారట అండి. క్రీస్తు పూర్వము రోమన్ రచయిత జూలియస్ అబ్సెక్సన్ క్రీస్తు పూర్వము 99లో, ఇది ఇంకా ముందు 99లో గుండ్రెట్టి వస్తువు పడమట నుండి తూర్పు వరకు ఎగురుచున్నట్టు వెళ్ళిందని అతడు చూశాడని సాక్ష్యం ఇచ్చాడండి. రోమన్ రచయిత జూలియస్ అనే వ్యక్తి క్రీస్తు పూర్వము 99వ సంవత్సరంలో ఇది కనిపించిందని సాక్ష్యం ఇచ్చినట్టుగా చరిత్ర ఆధారం ఉంది. ప్రైజ్ గాడ్. క్రీస్తు శకం. ఇప్పుడు క్రీస్తు శకము ఆకాశంలో ఎగిరే పల్లెముల గురించిన చరిత్ర, ఇది కూడా నా దగ్గర ఉంది. ఇది కూడా నేను సేకరించాను. 1949వ సంవత్సరంలో ప్లూటోను కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త క్లైడో టంబాక్ అతని పేరు అనే వ్యక్తి ఆకాశములో విచిత్రమైన వస్తువులు కనిపించట చూచాడు అని చరిత్ర చెప్పింది. 1949 సంవత్సరంలో ప్లూటోను కనుగొన్నటువంటి ఖగోళ శాస్త్రవేత్త, అతను కూడా పరిశోధకుడే కాబట్టి నేను దాన్ని చూస్తుండగా అది పైనుంచి కిందకు వచ్చి చక్కలు కొట్టి తిరిగి వెళ్ళిపోయిందని చెప్పాడండి. తర్వాత 1953 సంవత్సరం, దాని తర్వాత క్రీస్తు శకం అండి నేను చెప్పేది. ఇప్పుడు 1953 సంవత్సరంలో బీష్మర్గ్లోని 45 మంది ఉండగా 45 మంది దాన్ని చూశారట. 45 మంది ఒక ప్రాంతంలో ఉండగా ఆకాశంలో పల్లెములు అలా దిగి వచ్చి అలా తిరిగి వాళ్ళ దూసుకెళ్ళిపోతుగా అదృశ్యం అయిపోవడం చూశారట. దేవునికి మహిమ కలుగాక. ఆ తర్వాత 1954 సంవత్సరంలో కూడా గుర్తు తెలియని ఉపగ్రహాలు తిరగటము ఖగోళ శాస్త్రులు పరిశోధించి చెప్పారు, అది కూడా ఉందండి. దాని తర్వాత 1966 సంవత్సరంలో వహియో మన ప్రవక్త కాలంలో కూడా వహియో నదిలోనే ప్రవక్త బాప్తిమిస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఇప్పుడు నేను దాన్ని చెప్పడానికి అనుకోవట్లేదు, కానీ ఇక్కడ 1966 సంవత్సరంలో వహియో పోలీస్ అధికారమును పోలీస్ యొక్క అధికారము అంతా కూడా పోలీస్ అధికారులు అందరూ కూడా చూస్తుండగానే ఈ వహియో అనే ప్రాంతంలో పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఆకాశంలో ఎగిరేటువంటి ఏదైతే ప్లేయింగ్ సెల్స్ అంటున్నామో, ఆకాశంలో ఎగిరే పల్లెములు, ఎలియన్స్ లేకపోతే గ్రహంత జీవులు అంటున్నామో, వాళ్ళ కిందకు వచ్చి తిరిగి వెళ్ళినట్టుగా చూశారండి. తర్వాత 2002 సంవత్సరంలో
చైనా ఇది మన ప్రపంచమంతా చైనా బాగా వుహాన్ అంటే బాగా అర్థమైపోద్ది, ఇంకా ఊహించక్కర్లేదు దాన్ని. ఎందుకంటే దాంట్లో చాలా అక్కడి నుంచి ప్రపంచమంతా వైరస్ వచ్చిందని ప్రజలు చెప్పుకున్నారు. ఇప్పుడు చైనాది మూల కాదు, పట్టణం, చిన్న గ్రామం కాదు, ప్రపంచానికే తెలుస్తుంది దాని సంగతి. అలాంటి చైనా దేశంలో 2002 సంవత్సరంలో విచిత్రమైన వస్తువు కనిపించిందని చరిత్ర చెప్తూ ఉందండి. ఆ తర్వాత 2006 సంవత్సరం ఇంగ్లాండ్లో కెంట్ మే 25న కోడిగ్రుడ్డు ఆకారంలో ఒక వస్తువు ఆకాశంలో నుండి తిరుగుట చూశారని, అది పడమర వైపు కొనసాగిపోయిందని సాక్ష్యం ఇచ్చినట్టుందండి. అంటే ఇది ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటే మన కాలం వరకు కూడా వస్తుందండి. అంత మాత్రం కాదు, దేవునికి మహిమ కలుగాక. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఈ వార్తలు మీరు ఉంటున్నారండి. దేవుని నామమున మహిమ కలుగాక. ఇప్పుడు మనం చెప్పుకున్నది క్రీస్తు పూర్వము చరిత్ర, ఎక్కడెక్కడ ఎవరు చూశారో, క్రీస్తు శకము చరిత్ర ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో కనిపించిందో మనం చెప్పుకునేది ఏదో రాసుకునే కదా సొంతంగా. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో ఎరిగినటువంటి సత్యం ఏంటంటే ఎలియన్స్ లేక గ్రహాంత జీవులు లేదా ఆకాశంలో ఎగిరే పల్లెములు అనే ఈ యొక్క గురించి ప్రజలు భయాందోళన కలిగి ఉన్నారు. మొత్తం మీద ప్రపంచ ప్రజలు భయాందోళన కలిగి ఉన్నారు. ఈ గ్రహాంత జీవులు వచ్చి ఏదో ఒక రోజున మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తారేమో, దీన్ని వశపరుచుకుంటారేమో, మనం చంపి దేశాన్ని వెళ్తారేమో అని ప్రజలు ఊహించుకుంటున్నారు పేర. అయితే ఈ కాలంలో మన ప్రవర్తన కోసం ఏం చెప్పాడు చూద్దాం. మనం చెప్పిన క్రీస్తు పూర్వం అంటే ప్రవర్త కాలంలో కూడా ఇలాంటివి కనిపించినాయి. ఆయన 1947 నుంచి 1965 మధ్యలో ఈయన పరిచర్య చేయటం ముగించడం జరిగిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ అంతకుముందు చరిత్ర విషయమే కాబట్టి ఈ చరిత్ర ఆయనకే తెలిసి ఉంటుంది. దేవునికి మహిమ కలుగాక. ఆయన తెలిసినప్పుడు ఏం చెప్పాడంటే మీరు రాసుకోవచ్చు పేరా. దేవునికి మహిమ కలుగాక. మీకు తెలుసా మత్తయి మార్కు సువార్తలో కూడా ఒక మాట ఉంది, ఆకాశమందు గొప్ప సూచనలు మహత్కార్యములు కనబడును. బైబిల్ వాక్య ప్రకారంగా ఆకాశమందు మహత్కార్యములు గొప్ప సూచనలు కనబడునది మత్తయి మార్కు లోకాలు కూడా ప్రవచనాలు ఉన్నాయండి. అయితే చూడండి, ఇక్కడ ఆకాశంలో ఎగిరే రహస్యమైన సూచనలు ప్రజలంట, ఈ సూచనలకి ప్రజలు భయపడిపోతున్నారంటే. ఎందుకు భయం లేదు? ఇప్పుడు గొప్ప నాశనంగా భయం ఉంది. ఇప్పుడు 2-3 వారాల్లో ఏలియన్స్ వచ్చేస్తారని ఆల్రెడీ ప్రకటించేశారు వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేద్దాం మరి? ప్రపంచమంతా కలవరంతో ఉన్నదన్నమాట అర్థమవుద్ది ఇక్కడ మనకి. ప్రపంచం యావత్తు అయ్యా ఇవన్నీ మనకి ఎందుకండి, ఇది కూడా వర్తమానంలో భాగమే. పాస్టర్ గారు ఎందుకు మన చరిత్ర మారు మనసు బాప్తిసం ఎత్తబడుకుని చెప్పండి. ఎత్తబడిపోతే నెలగా నీ కూడా తెలుసుకోవద్దేంటి? ఇవి ఖచ్చితంగా ఎత్తబడక మునిపే నువ్వు తెలుసుకోవాల్సిన రహస్య కార్యాలు ఇవన్నీ. దానివల్ల తృప్తిగా ఉండి నీ ఆత్మ దేవుని ఆరాధించడానికి స్తుతించడానికి అవకాశాలు ఉన్నాయండి. దేవుడు తన వధువుకి రహస్యాన్ని బయలుపరుస్తాడు. నాసాకు కాదు, ప్రపంచానికి కాదు. దేవుడు తన భార్యకి చెప్తాడు. నిజమైన భర్త తన భార్యకి రహస్యాలు చెప్పక మానాడండి. దేవునికి మహిమ కలుగాక. నిజమైన భార్య రహస్యాలు ఊరంతా ప్రకటించదండి, దాచిపెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రవచనము ద్వారా స్పష్టపరచబడిన సంగతులు 129వ పేర రాసుకోండి. బైబిల్ ద్వారా, చరిత్ర ద్వారా మరియు వర్తమానం ద్వారా ఇది నేను రుజువు చేస్తున్నాను. ఖచ్చితంగా ఒప్పుకుని తీరవలసిందేనండి, అంగీకరించవలసిందేనండి. నాకు అది తెలుసు కాదు, అసలు ఆకాశంలో ఎగిరే పలుములు తెలుసా? దేవునికి మహిమ కలుగాక. అసలు ఏంటి సబ్జెక్ట్ ఉందా? ఎస్, దీనికోసం ప్రవక్త చెప్పిన సందర్భాలు ఆధారాలతో దగ్గర ఉంది పేరా. ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగాక. ఉపేక్షించబడిన నిజమైన సూచన 190 పేరాలు కూడా ఈ
ప్లేన్ శాస్టర్స్ కోసం, ఆమేన్, వీటి కోసం దేవుని ప్రవక్త చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగాక. ఆమెన్ చెప్తారండి ఇప్పుడు. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. చూడండి, దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనల వర్తమానంలో కూడా 61:7-30 చెప్పినటువంటి చివరి దినములలో సముద్రపు అలలు ఉండునని నేను గ్రహించి ఉన్నాను. చివరి దినములు ఎగిరే పల్లెములు లాంటి భయంకరమైన దృశ్యములు, ఆకాశములు మర్మమైన దృశ్యములు, మనుష్యుల హృదయములు భీతితో కృంగిపోతాయి అని కూడా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కోణం ఎప్పుడు ఆలోచించారు మీరు? అందుకే మెసేజ్ రండి బాబా అంటే మేము వినేసామండి అని తెలుసు. మీకు తెలుసా? తెలియదు. ప్రవక్త తెలుసు, ఏడొద్దో తెలుసు. ఇంకెంతకాలం ఏడొద్దో దగ్గర ఉంటావు? సరిపెట్టేసుకుంటావా? ఇంకా ఆయన చెప్పిన లోతైన సంగతులకు రావద్దా? నీకు తెలియని సంగతులు. అలా ఒక విషయం చెప్పనా, నువ్వెక్కడో ఉన్నావు కానీ ప్రపంచమంతా దానికోసం భయాందోళన కలిగి ఉన్నాయి. దీన్ని దేవుని ప్రవక్త రంగం మీద ఉన్నప్పుడు అంటే 65లో చెప్పేసాడు ఈ మాట. ఏమని చెప్పాడంటే, మర్మమైన దృశ్యములు ఆకాశములు కనబడును, ఎగిరే పలిము లాంటివి కనబడినప్పుడు మనుషులు భయమొందుదురు, మనుషుల హృదయములు భీతితో కృంగిపోతాయట. మై గాడ్, దేవునికి మహిమ కలుగాక. దేవునితో ఒక వ్యక్తిగత అనుభవం అనే వర్తమానం కూడా ఇస్తాడండి ఈయన. ఇది ఆకాశంలో ఎగిరే ఒక పక్షి కార్యం అంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. పరిశుద్ధాత్మనికి ఏమిటి అని వర్తమానంలో కూడా చెప్పాడు, ఆకాశంలో ఎగిరే పల్లెముల కోసం. ఓ ఆమేన్, దేవునికి మహిమ కలుగాక. నేను చదువుతున్నాను. మనం ఇప్పుడు ఈ కాలంతమందు ఉన్నాం, అంటే యుగంతమందు, అంటే ముగింపులో ఉన్నాం. ఆమేన్. ప్రతి వ్యక్తియు తన మార్గంతమందు క్రీస్తు రాకడ కొరకు చూచెను, కానీ వారు ముందుకు చూడవలసినది చాలా ఉండెను. యూదులు తిరిగి వచ్చుట దానికి చెప్తున్నాడండి. అంటే యూదులు చెదిరిపోయారు మొదటి రాకడలో, రెండో రాకడలో తిరిగి వస్తున్నారండి. దేవునికి మహిమ కలుగాక. చూడండి, యూదులు తిరిగి వచ్చుట అదొక కార్యమైతే, ఆకాశంలో ఎగిరే పల్లెములు, ఇంకా చాలా సంగతులను మనము చూచుచున్నాము. కానీ మనం అంతమంది ఉన్నాము, ఇప్పుడు మనము ఇచ్చటున్నాము. అంటే ఇక్కడ కూడా ఇస్తాడండి ఆయన. పరిశుద్ధాత్మని కానీ వర్తమానంలో కూడా ఆయన ఆకాశంలో ఎగిరే పల్లెముల కోసము, ఈ రహస్యమైనటువంటి సూచన కోసం మాట్లాడాడండి. యూదులు తిరిగి రావటం ఒక సబ్జెక్ట్ అయితే, ఇదంతా అలా ఉంచండి. ఆకాశంలో కనిపించేటువంటి రహస్య దృశ్యాలు అన్నమాట. అదొక మర్మమైన దృశ్యాలు, మిస్టరీ. ఏదో కనిపించింది, వెళ్ళిపోతుందండి. అదేంటో అర్థం కావట్లేదు ప్రజలకి. ఏలియన్స్, గ్రహాంత జీవులు, ఆకాశంలో ఎగిరే పల్లెములు, ప్లేన్ శాస్టర్స్ అని చెప్తున్నారు. కానీ అవేంటో స్పష్టంగా ప్రపంచానికి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఈ టైం ఎంత ఇప్పుడు, ఈ టైం వరకు కూడా తెలియదు ఎవరికి. ఛాలెంజ్ ఆ విషయంలో. కానీ 7వ దూత స్వరం విన్న వారికి మాత్రం, అందులో కూడా తెరవబడిన వారికి మళ్ళా ఇది అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగాక. ఇంకా చెప్పాడు ఆయన, ప్రైజ్ గాడ్, ప్రభువుకు అసాధ్యమేది ఏమైనా ఉన్నదా అని వర్తమానం కూడా చెప్పాడండి. చదువుతున్నాను. ప్రైజ్ గాడ్. ఆమె చెప్తారా? మంచి విషయాలు వచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఆమె చెప్పాలి, ప్రోత్సహించాలి. దేవునికి మహిమ కలుగాక. చూడండి అని అన్నాడు, ఎగిరే పల్లెములు, పైన ఆకాశములో భయంకర దృశ్యములు, పురుషులు గుండె జబ్బులతో చనిపోవుట, కలవరపరచబడుట, సమయము, దేశముల మధ్య విభేదము, ఇవన్నీ చెప్పుకొస్తూ ఆయన ఆకాశములు ఎగిరే పల్లెములు అనే దాన్ని కూడా చేర్చాడు దాంట్లో. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగాక. ఇంకా ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగాక. ఉపేక్షించబడిన నిజమైన సూచన ఇప్పుడు చెప్పాను నేను దానికి. అది 1967 సంవత్సరంలో చెప్పిన అంశం అది. చూడండి, ఇక్కడ ఆయన కాలంలో చరిత్ర చెప్తున్నాడండి ఆయన. ఇప్పుడు మనం చెప్పుకున్నాము,
ప్రవక్త రంగం మీద ఉన్న కాలంలో కూడా ముందు జరిగిన సంఘటన చెప్తున్నాడండి. పెంటగన్లో అనుగుండ్లను ప్రజలు భయపడుచున్నారు, వారికి ఏమి చేయవలనో తోచలేదు. ఆకాశంలో ఎగిరే పల్లెములు, ఫ్లయింగ్ సాసర్స్ వంటి రహస్యమైన సూచనలు, దేవుడు ప్రవచించిన అన్ని కార్యములు జరుగుచున్న ఈ కాలములో ఆ ఏలియా రంగములోనికి రావలసిన కాలము ఉన్నది. అతడు ఇక్కడెక్కడో ఉన్నాడు. బిల ఉంది ఆ మాట. ఏలియా రావాల్సి ఉందని చెబుతూ అతను రావాల్సి ఉంది, బహుశా అతనికి ఎక్కడో ఉన్నాడు అంటాడు. ఎవరికన్నా బుద్ధి జ్ఞానం ఉంటే ఇంకోటి కొంచెం వస్తాడు అంటే అనుకుంటాడు. అలా అతికి తెలివి ఎక్కువైపోయిన వాళ్ళు అయితే, ఆత్మ సంబంధాలు అయితే ఆ చెప్తున్న వ్యక్తే ఆ ఏలియాని మరణంలో గుర్తిస్తారండి. అందుకే మర్మములు బయట వాళ్ళకి కాదట, లోపల వాళ్ళకి. దేవునికి మహిమ కలుగాక. ఈ ప్లేన్ సాసెస్ కోసమైన చాలా వర్తమానాల్లో ప్రస్తావన చేయడం జరిగిందండి. తెలుసా మీకు? ఆయన యొక్క రెండవ రాకడ సూచన ప్రకాశించే ఎర్రటి దీపం అనే వర్తమానం కూడా ఉంది. దాంట్లో ఆయన ఇలా అంటున్నాడు, ప్రైజ్ గాడ్, దేవుని నామమున మహిమ కలుగాక. ప్రభువైన యేసు యొక్క సూచనలైన వ్యాధిగ్రస్తులను గుణపరచుట, చనిపోయిన వారిని లేపుట, దెయ్యములు ఆత్మలను వెళ్ళగొట్టుట మనము చూస్తున్నాం. అసలు ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడి మరి పరిశుద్ధముగా పవిత్రముగా ఉండుట చూస్తున్నాం. వారి జీవితములు మారుటను చూస్తున్నాం. మనం గొప్ప సూచనలను చూస్తున్నాం. ఎగిరే తట్టల వంటి మరమైన సూచనలు కూడా ఆకాశంలో మనం చూస్తున్నాం. దీన్ని ఆయన ప్రస్తావన చేశాడండి. అమ్మాయి ఏ సంవత్సరం ఇది? 1963 సంవత్సరంలో ప్రస్తావన చేస్తున్నాడు. ఎగిరే తట్టల వంటి మర్మమైన సూచనలు ఆకాశంలో మనం చూస్తున్నాం. అమెరికాలోని పెంటగన్లో అనేక జనులు వాటిని గురించి వ్రాయిచున్నారు. చూసారా, అమెరికా దేశం పెంటగన్ అనేటువంటి ఆ ప్రాంత ప్రజలు కూడా ఆకాశంలో ఎగురుచినటువంటి పల్లెములు, ప్లేయింగ్ సాసెస్ ఏమన్నాయో తట్టలను పిలిచారో వీటి కోసం అంట చాలా పుస్తకాలు, కామెంటరీస్ రాశారంట. చాలా నవల్స్ రాశారు, చాలా కామెంటరీస్ రాశారు, కొన్ని పత్రికలు రాశారండి రచయితలు. అయినా అది ఇంకా పూర్తిగా బయలుపరచబడలేదండి. ఓ దేవునికి మహిమ కలుగాక. టెలివిజన్లో చెబుతున్నారట ఆ రోజులోనే. అవేమిటని వాటిని గురించి తలంచుట వారికి తెలియటం లేదు. ప్రైజ్ గాడ్. సకల విధమైన మర్మమైన సూచనలు ప్రభు అయిన యేసుక్రీస్తు క్రిందకి దిగి ఒక అగ్నిస్తంభము ద్వారా దిగి వచ్చి ఆయన యొక్క పటము కూడా తీయబడి ఉన్నది అని చెబుతూ పెంటగన ప్రాంతంలో ప్రజలు దానికోసం మాట్లాడుతూ రాస్తూ టీవీలో కూడా ప్రచారం చేస్తున్నారు. అవేమిటో వారికి తెలియదు అని చెప్తున్నాడు ప్రభుత్వ బ్రహ్మ గారు. అవేంటో వారికి తెలియదు అంటే ఆయన తెలుసు. ఆ మాటలో అర్థం ఉందండి. ఇంకా కొన్ని మీకు ఆధారిస్తున్నాను. చరిత్ర చెప్పాను, బైబిల్ చూసాము, ఇప్పుడు వర్తమానంలో చూస్తున్నాం. ఇంకొక దేవుని మరమైన క్రీస్తు బయలుపరచబడిన వర్తమానంలో 63 సంవత్సరం ఇది కూడా చూడండి. ఆమె చెప్తారా? ఆయన అంటున్న మాట చూడండి, 289 పేరాలో, మనము అపాయకరమైన కాలంలో ఉన్నాం. గుర్తించుకోనండి, ఈ సంగతులు ఆరంభించినప్పుడు ఒక సమయం ఉండదని లేఖనము చెప్పుచున్నది. ఇక సమయం ఉండదని లేఖనం చెప్పుచున్నది. ఆమె కనుమరుగువును. ఆమె అంటే ఆమేన్, మీరు సరిగానే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమె కనుమరుగవును, ప్రత్యక్షతను మనము చూస్తున్నాం. భూకంపములు చూడండి, 1000 మంది అక్కడ చనిపోయిరి. భూకంపములు చెబుతూ ఆకాశంలో భయంకరమైన దృశ్యములు, అగ్ని గోళముల వంటివి. మన ఇక్కడ అగ్నిగోళం అంటున్నాడు, తట్టలు అంటున్నాడు, ఫ్లైన్సర్స్ అన్నాడు, ఆకాశంలో పలువులు అంటున్నాడు. ఏమైనా సరే అవన్నీ ఇప్పుడు ప్రపంచమంతా గ్రహంత జీవులు, ఏలియన్స్ అని పిలుస్తున్నారు. దేవునికి స్తుతి కలుగాక. అగ్ని గోళముల వంటివి కనబడుచున్నవి, ఎగిరే పల్లెములు కనబడుచున్నవి. అదేమిటో వారెరగరు, అసలు గ్రహించలేకపోవచ్చున్నారు. ఓ
మై గాడ్, ఏంటిది? ఇదేనా మూల సంగత? ఈ విషయం ప్రపంచం తెలిసిన కార్యాలు. ప్రపంచమంతా ఇప్పుడు ఆ ఏలియన్స్, ఆ గ్రహాంత జీవులు అయ్యో వచ్చి వెళ్ళిపోతున్నారు వాళ్ళు అని యుద్ధం చేస్తారేమో అని కలవరాలతో వచ్చాడు వాటికి. దేవుడే ఆ పైనుంచి వేరే లోకం నుంచి అవి కిందకు వచ్చి అవి ఆ ప్లేన్ శాస్త్రం కనబడి మరలా వెళ్ళిపోవటము దేవుడు తన చిత్త ప్రకారంగా జరిగిస్తున్నాడు. ఆయన ఇంతగా ఎందుకు, దేనికి అక్కడికి వస్తున్నాడు. నేను దేవుని మహిమ కలుగాక. ఇంకొక ఆయన వాక్యమును రుజువు చేయడం వర్తమానంలో కూడా చెప్పాడండి. ప్రైజ్ గాడ్. చాలా వర్తమానాలు చెప్పాడండి ఆయన. ప్రాముఖ్యముగా వీటిని ఆయన ఏం చెప్పబోతున్నాడంటే, ఆకాశములో భూమిలోను సూచక్రియలు, గొప్ప దృశ్యములు, ఎగిరే పల్లెములు, భయంకరమైన దృశ్యములు ఈ దినములో మనము చూస్తున్నాం. కృపా వర్తమానం అనే వర్తమానంలో 44వ పేరాలో ఈ మాట ప్రస్తావన చేస్తాడు. నెక్స్ట్, ఆకాశములో ఎగిరే పల్లెములు వంటి మర్మమైన సూచనలు మనము చూస్తున్నాం. ఆకాశములు ఎగిరే తట్టలు ఆయన రాకడ యొక్క సూచనలు 125వ పేరాలో చెప్పిన మాట. ఆకాశంలో ఎగురుచున్న లేక ప్లేయింగ్ శాసర్స్ ప్రపంచమునకు తెలియదు. ఎగిరే పల్లెములు ప్రపంచానికి తెలియదు. ప్రైజ్ గాడ్. అప్పుడు అంటాడైనా దేవుని మరమైన క్రీస్తు బయలుపరచిన వర్తమానంలో 113 పేరాలో లేక పేజీలో అంటున్నాడైనా అమేన్ అవేంటో మనకు తెలుసు అంటున్నాడండి. పైగా ప్రవక్త ఏంటో మనకు తెలుసు అని మర్మంగా చెప్పలేదు, ఓపెన్ చేశాడు దాన్ని, ఆ కార్యాన్ని. ఈ రాత్రి దాన్ని తెలియజేస్తాను. దేవునికి స్తుతి కలుగాక. దానిని ఎరగదు అనే వర్తమానంలో కూడా చెప్పాడు. 43వ పేజీ, దేవుని మన క్రీస్తు బయలుపరచబడును దాన్ని ఎరగదు అనేటువంటి వర్తమానాల్లో దాని ఒక రహస్యాన్ని బయటపెట్టాడు. ఏంటంటే మీకు తెలుసు కదా, ఆది కాండంలో 18-19 అధ్యాయంలో అక్కడ 2 దూతలు వచ్చారండి. ఆ దూతలు ఎక్కడికి వచ్చారంటే, ఎక్కడి నుంచి వచ్చాయంటే పైనుంచి కిందకు వచ్చాయి. ఆ దూతతో పాటు యెహోవా వచ్చాడు. యెహోవా వచ్చి అబ్రహాముకి వాగ్దానం చూపించి ఆదిత్యము తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆ దూతలు పోలేదు. ఆ దూతలు సొదొమ దగ్గరికి పోయాయి. సొదొమ దగ్గరికి వచ్చిన ఆ దూతలు సొదొమని చుట్టూ వచ్చాయట. ఈ కాలంలో ప్రవక్త అన్నాడు, సొదొమ నాశనం కాబడక ముందు దేవదూత దిగి వచ్చినట్టుగా, సొదొమను పరీక్షించినట్టుగా అది ప్రపంచ తీర్పుకు ముందే జరిగే ఒక కార్యం అన్నాడండి. అంటే ఎంత దగ్గరగా వచ్చేసిందో తీర్పు చూడండి ఇప్పుడు మనకి. అంటే దేవుడు తీర్పు తీర్చక మునుపు దేవుడే ఇప్పుడు చెప్పుకున్న ఏలియన్స్, గ్రహాంత జీవుల్ని ఆయన పంపిస్తున్నాడండి. అంటే పాస్టర్ గారు అయితే కన్ఫర్మ్ మనకి ఏలియన్స్, గ్రహాంత జీవులు ఉన్నారా? లేరండి. ఈరోజు ప్రపంచమంతా చెప్పుకున్న ఏలియన్స్, గ్రహాంత జీవులు ఉన్నారని చెప్తున్నారు. ప్రపంచమంతా లేరండి. గ్రహాంత జీవులే దూతలై ఉన్నాయండి. అవి దూతలని తెలియక ఏలియన్స్ అని, గ్రహాంత జీవులని, ఆకాశం తట్టులని, మరి ఆకాశంలో ఎగిరే పల్లెములని నానా విధం పేరుతో పిలిచారు. కానీ అవి ఎవరో కాదు, ఏమీ కాదు. అవి దేవుని దేవదూతలు. ఎందుకు వస్తున్నాయంటే సొదొమ నాశనం చేయక ముందు వచ్చి ఎలావైతే సూచి వెళ్ళాయో అదేవిధంగా ప్రపంచాన్ని నాశనం చేసే ముందు ఇప్పుడు ప్రపంచమంతా అవి వచ్చి వెళ్తున్నాయి పేరా. కానీ చాలా కాలం అయిపోతుంది. దేవుని దృష్టికి కాలం చాలా తక్కువ. దేవుడు కాలానికి అతీతుడైన సంగతి మర్చిపోకండి. దేవునికి మహిమ కలుగాక. ఆయన అంటున్నాడు, సొదొమ నాశనం కాబడక మునుపు ముందుగా దేవదూతలు వచ్చి సొదొమను చూసి పరీక్షించి వెళ్ళాయి. తర్వాత సొదొమ మీదకి తీర్పు వచ్చింది. ఆమేన్. ఆకాశములు ఎగిరే పల్లెములు ప్రపంచమునకు తెలియదు, కానీ అవేమిటో మనకు తెలుసు. ఆమేన్. అది తీర్పు తీర్చే దేవదూతలు. ఆ గ్రహాంత జీవులు, ఆ ఏలియన్స్, ఆ ప్లేన్ శాస్త్రస్, ఆకాశంలో ఎగిరే పల్లెములు లేక తట్టలు అవేమో కాదు. అవి మనకు తెలుసు. అవి దేవుడు తీర్పు తీర్చడానికి ముందు పంపిన దేవదూతలు అన్నాడండి. దాన్ని ఎరగదు వర్తమానంలో 43 పేజీలో చాలా స్పష్టంగా చెప్పాడండి ఆయన. సో ఓపెన్, మిస్టరీ ఓపెన్.
మర్మం అనేది తెరవబడింది ఇప్పుడు. ప్రైజ్ గాడ్. సొదొమ దూతలు పరీక్షించాను, సొదొమని దూతలు ఎలా పరీక్షించాయో. ప్రైజ్ గాడ్. క్రీస్తు రాకడకు ముందు అప్పుడు జరిగాయి. ఇప్పుడు క్రీస్తు రెండో రాకడకు ముందు సేమ్ మళ్ళా అవి అక్కడక్కడ పరిశోధిస్తూ ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగాక. అందుకే నేను క్రీస్తు పూర్వము చెప్పాను, క్రీస్తు సగము చెప్పాను. ఇప్పుడు కూడా ప్రభు రెండు రాకడ ముందుగా ఇవి ప్రపంచమంతా అక్కడక్కడ ఇప్పటికే చాలా రుజువైంది. కానీ అవి గ్రహాంత జీవులు ఎలియన్స్ అనుకుంటున్నారు ప్రజలు. కానీ ఈ కాల ప్రవర్తన నాడు అది మర్మమై ఉన్నది. ఆ మర్మం ప్రజలకు తెలియదు. అదేంటో సంగమా, జఫర్సన్లో ఉన్నట్టు సంగమా, లేక ప్రపంచమంతా ఉంటున్న సంగమా, దేవుని వధువ, దేవుని పిల్లలారా, అది తన భార్యకి దాన్ని బయలుపరిచాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు సర్వప్రపంచమును దేవదూతలు పరీక్షించెను. క్రీస్తు రెండో రాకడ ముందుగా ఇప్పుడు దూతలు సర్వప్రపంచమును పరీక్షించెను. ఇక భూమికి దేవుడు తీర్పు తెచ్చినై ఉన్నాడు. గాడ్ విషయాలు దేవుడు మంది దించిన గాక. ఉత్తమమైన మర్మం అండి. మీరు పోయి నాసాకి లెటర్ రాసి ఈమెయిల్ కొట్టి, మీకు తెలుసా అవేంటో మాకు చెప్పారు మా పాస్టర్ గారు, మా పాస్టర్ గారికి మా ప్రవక్త ఉన్నాడు, ఆయన చెప్పాడు అంటే నమ్మేత్తనుకుంటున్నారా? మరియమ్మ పోయట యాజకుడి దగ్గరికి పోయి, నీకు విషయం చెప్పిన యాజకుడు ఇందాక చెప్తున్నావు, అరుచుకుంటున్నావు, ఆ కన్యక నేనే, నువ్వు చెప్పే మెస్సి నాకు కడుపులో ఉన్నాడని చెప్తే నమ్మరంటున్నారు. తన్ను బయట కడతారట. మర్మములు లోపల వారికి, ఉపమానములు ఇప్పుడు ఎలియన్స్ గ్రహాంత జీవులు ఉపమానాలు అలా ఉండిపోతారండి జనాలందరూ. కానీ మనము అవేమిటో, అవి ఎలియన్స్ ఏమిటో, గ్రహాంత జీవులు ఏమిటో, ప్లేన్ సెసెస్ ఏంటని చాలా స్పష్టంగా ఈ రాత్రి మనం తెలుసుకోగలిగాం. దేవుడు ఆ వర్తమానం ఇచ్చినందుకు, ఈ రాత్రి మీరు ఈ మెసేజ్కి వచ్చినందుకు కొద్ది గొప్ప మీరు మేలు పొందుకున్నారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం కలుగాక. ప్రైజ్ గాడ్. కళ్ళు మూసుకోండి, లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడైన ప్రభువా, ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని మీరు బయలుపరిచారు. ఇదివరకే మలాకీ ద్వారా చెప్పబడిన ఏలి ఆత్మ కలిగినటువంటి 7వ దూత సోదరుడు విలియం బ్రహ్మ అనే వ్యక్తి ద్వారా ఈ సంగతులు ఎప్పుడో బోధించబడ్డాయి. కానీ వాటిని ఇప్పుడు మేము తవ్వుతున్నప్పుడు అవి తెలుస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇలా మెసేజ్ స్టడీలో ఒక్కొక్క కీలకమైనది, ముఖ్యమైన అంశాలు తెలుసుకునే గొప్ప కృప మీరు మాకు ఇస్తున్నందుకు స్తోత్రము తండ్రి. ఈరోజు ప్రపంచమంతా ఎలియన్స్ అని, ఆకాశంలో ఎగిరే పలుములని, ప్లేన్ శాసెస్ అని, లేక ఆకాశంలో ఎగిరే తట్టలని, అయితే గ్రహాంత జీవులు వచ్చి భూమిని నాశనం చేస్తాయని ప్రజలు భయాందోళనతో ఉన్నారు ప్రభువా. అందులో గొప్పవారు, చదువుకున్నవారు, ఉన్నతమైన తెలివైన వారు, శాస్త్రవేత్తలు అందరూ ఉన్నారు ప్రభువా. అయితే వారందరికీ అతి తక్కువైన వారము, ఎన్నిక లేని వారము, ఒట్టివారము, ప్రపంచానికి అవసరం లేని వారికి ఈ సంగతులు బయలుపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, నైనా మరి జ్ఞానులకు, వివేకులకు ఈ సంగతులు మెరుగుపరిచి పసిబారులకు ఈ మర్మం బయలుపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఇంకా అనేక సంగతులు రానిమ్మనైనా, అనేక సంగతులు బయలుపరచున్నాయన. వాడి ద్వారా మేము ఇంకా ఉత్తీర్ణమై దేవా ఆత్మలో ఆనందిస్తూ దేవా నీ ఎద్దుకు వచ్చేటట్టు గొప్ప కృప తెచ్చేయండి. ఇవన్నీ రాకడ కొరకు మమ్మల్ని ఆయుత్తపరిచినట్లుగా, ఉజ్జీవపరిచినట్లుగా సాయం చేయండి. కృప చూపండి. ఇచ్చిన వర్తమానం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆకాశం దగ్గర ఆ పలిమలు ఏమిటో, ఆ ప్లేయింగ్ శాస్త్రం ఏంటో ఈ రాత్రి మీరు బయటపరిచారు దేవా, ప్రభుత్వం ద్వారా చూపించారు. అందుకు కృతజ్ఞతలు. వాటిని మేము నమ్ముతున్నాం దేవా. సొదొమ గొమొర్రాల్ని నాశనం చేయకముందు ఆ దూతలు వచ్చి ఎలా తిరిగి వెళ్ళాయో, ఈరోజు ప్రపంచాన్ని నాశనం చేయకముందే ఆ దూతలు వచ్చి వెళ్తున్నాయని, అవే ఆ ప్లేన్ శాసెస్ అని, అవే ఆకాశంలో దగ్గర పలిములని బయలుపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, స్తుతిస్తూ, కనపరుచుకుంటూ, నిన్ను హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాము.